ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 21 వరకు పార్లమెంట్ సమావేశాలను కేంద్రం నిర్వహించనుంది. ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇక పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ సమావేశంలో అన్ని పార్టీలను కోరనుంది. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక వచ్చే నెల 21 వరకు పార్లమెంటు సమావేశాలను కేంద్రం నిర్వహించనుంది. ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇక పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ సమావేశంలో అన్ని పార్టీలను కోరనుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. దుర్గా, ఏదైతే పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి, అంటే ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 21వ తేదీ వరకు కూడా పార్లమెంట్ సమావేశాలను తేదీలను ప్రకటించడం జరిగింది. దాదాపు మనకు ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి వర్షాకాల మొదటి సమావేశం అని చెప్పవచ్చు. అయితే దాదాపు ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రత్యేక పార్లమెంట్ అటు ప్రతిపక్షాలు ఎన్డీఏ కూటమిని పదే పదే కోరడం కూడా జరిగింది. అయితే ఏదైతే అప్పుడు ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదు, కానీ ముందుగానే 47 రోజుల ముందుగానే వర్షాకాల సమావేశాలను ప్రకటించడం అన్నది ఇక్కడ చాలా కీలకం. అయితే ముఖ్యంగా ఎప్పుడు కూడా చరిత్రలో కూడా ఏదైనా మనకి పార్లమెంట్ సమావేశాలు కూడా ఎప్పుడైనా జరుగుతున్నా కూడా ఒక 10 రోజులు లేదంటే ఒక 15 రోజుల ముందుగా ఒక డేట్ని డిక్లేర్ చేసేటటువంటిది పార్లమెంట్ సెషన్. అయితే దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు దుర్గా, ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా పార్లమెంట్కి సంబంధించినటువంటి ఏదైతే సమావేశానికి వెళ్తున్నటువంటి వాహనాలను చూడవచ్చు. ఇక్కడ మనకు ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అటు ప్రత్యేక వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షాకి సంబంధించినటువంటి కాన్వాయ్స్ వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే ఇంకొక మనకు 5-10 నిమిషాల్లో కూడా ప్రత్యేకంగా కూడా కాన్వాయ్లో వచ్చేటటువంటి మొత్తం ప్లేస్ ఇక్కడ పార్లమెంట్ ప్రాంగణంలో మనం ఎక్స్క్లూజివ్ గా లైవ్ చూస్తున్నటువంటిది సిచ్యువేషన్. అయితే 11 గంటలకు ఇక్కడ మనకు ఏదైతే అఫెక్స్ బిల్డింగ్ లో ఈ రోజు అంటే ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాల కన్నా ముందుగా జరిగేటటువంటి ఒక రోజు ముందుగా జరిగేటటువంటి ఆల్ పార్టీ మీటింగ్ అన్నటువంటిది ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. దానిలో భాగంగానే దేశాలకు సంబంధించినటువంటిది అన్ని పార్టీల్లో కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశానికి సంబంధించినటువంటిది కూడా ఎక్కడా కూడా అంటే పూర్తి మద్దతుతో ఈ సమావేశాలు నిర్వహించాలని అన్ని పార్టీలతో ముందుకు వెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఆల్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మనకు ఏదైతే ఇక్కడ చూసేటటువంటిది 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. అన్ని కూడా ఒక్కొక్కటిగా హై సెక్యూరిటీ ఉన్నటువంటిది మనం ఇక్కడ చూడవచ్చు. ఎవరు కూడా అంటే చాలా భద్రతతో ఉండేటటువంటి పార్లమెంట్ ప్రాంగణము. దీనికి సంబంధించినటువంటిది ఎప్పుడు కూడా సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ ఉంటుంది. కొద్దిసేపట్లో కూడా అందరూ కూడా వచ్చేటటువంటి వే అని ఇదేం చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించినటువంటిది అన్ని పార్టీలు అంటే ఏదైతే 21వ తేదీ నుంచి వచ్చే నెల 21వ తేదీ వరకు ఏదైతే జరగబోయేటటువంటి సమావేశాలకు పూర్తి మద్దతు సహాయ సహకారాలు అందించాలన్నదే ఈ సమావేశంలో కోరడం అన్నది ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే 47 రోజుల ముందుగా ఈ సమావేశం అంటే ప్రత్యేక వర్షాకాల సమావేశ తేదీలను ప్రకటించడం అన్నది ఇక్కడ చాలా కీలకము. దీనిపై అంటే ఏదైతే అటు మనకు నిన్న ఏదైతే ప్రత్యేకంగా కూడా మనకు ఇండియా కూటమికి సంబంధించినటువంటిది ఆల్ పార్టీ వాళ్ళకు అంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కూటమికి వర్చువల్ గా కూడా నిన్న ఒకరోజు ముందుగా నిన్న జరిగినటువంటి కూటమిలో కూడా దాదాపు 24 పార్టీలు ఇండియా కూటమికి సంబంధించినటువంటిది వర్చువల్లో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి సమావేశాలను మేము ఆపరేషన్ సింధూర్ తర్వాత కోరడం జరిగింది, కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. కానీ ఇప్పుడు ఏదైతే వర్షాకాల సమావేశంలో ప్రత్యేకంగా
అంటే ఆపరేషన్ సింధూర్కు సంబంధించింది అనుకోవచ్చు. ప్రత్యేక సమావేశంలో మాత్రము ఈ సమావేశంలో అన్ని అంశాలను ప్రస్తావించే విధంగా కూడా ఒక వ్యూహ రచన మాత్రము అటు ఇండియా కూటమి కూడా ముందుకు వస్తున్నటువంటి సందర్భం. అయితే ఈ రోజు ఏదైతే ఒక రోజు ముందుగా జరిగేటటువంటి ఆల్ పార్టీకి సంబంధించినటువంటిది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి చీఫ్లు అంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు తర్వాత వారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కూడా ఇందులో ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా కొద్దిసేపట్లో దాదాపు ఒక్కొక్కరుగా ఇక్కడికి పార్లమెంట్ ఆవరణకు చేరుకుంటున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాము. దాదాపు ఈ రోజు జరిగేటటువంటి మీటింగ్ తో రేపు ఉదయం మనకు సభ అంటే ఏదైతే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతుంది ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 21వ తేదీ వరకు జరిగేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మాత్రము చాలా కీలకమైనటువంటి బిల్లులు కూడా రాబోతున్నాయి. మరొక వైపు దీనిపై ఏదైతే ప్రభుత్వాన్ని ఇరుకాటు పెట్టే విధంగా కూడా ఒక ఊహ్య రచనతో కూడా నిన్న కూడా ఏదైతే ఇండియా కూటమి ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. మొత్తం మీద మాత్రం వర్షాకాల సమావేశాలు మాత్రం హాట్ గా జరగబోతున్నాయనేది మాత్రం ఖచ్చితం అనేసి ఇక్కడ రాజకీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. దుర్గా. రైట్, థ్యాంక్ యూ కళ.